టాక్సిక్ సినిమాకు ముందు గీతూ మోహన్ దాస్ పేరు ఎవరికీ పెద్దగా తెలీదు. అయితే ఎప్పుడైతే యష్తో సినిమాను ప్రకటించారో ఆమె పేరు బాగా వినిపిస్తోంది. అయితే టాక్సిక్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. ఇప్పటి వరకు ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేయని గీతూ మోహన్ దాస్ యష్ లాంటి పాన్ ఇండియా హీరోని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేశారు. అయితే గురువారం రిలీజ్ అయిన టాక్టిక్ టీజర్తో ఈ అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఒక లేడీ డైరెక్టరేనా ఈ మూవీ తీసింది అంటూ రామ్ గోపాల్ వర్మ సైతం గీతూ మోహన్ దాస్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. గీతూ మోహన్ దాస్ అసలు పేరు గాయత్రి. ఆమె తండ్రి పేరు మోహన్ దాస్. వీరిది మలయాళీ కుటుంబం. కేరళలోని కొచ్చిలో జన్మించిన గీతూ మొదట బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత నటిగా మారింది. ఒన్ను ముట్టల్ పూజ్యం వరే బాలనటిగా గీతూ మోహన్ దాస్ మొదటి సినిమా. ఈ చిత్రానికి మోహన్ లాల్ వాయిస్ ఓవర్ అందించడంతో పాటు చివరిలో అతిథి పాత్రలో తలుక్కుమని మెరిశారు. ఈ సినిమా చేసే సమయానికి గీతూ వయసు కేవలం 4 ఏళ్లు మాత్రమే. కాగా కథానాయికగాను గీతూ మోహన్ దాస్ ప్రయాణం కూడా మోహన్ లాల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతోనే. ఇందులో 2 హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. దీని తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే అకాలేత్లో గీతూ మోహన్ దాస్ నటనకు మంచి పేరు రావడమే కాదు, కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. గీతూ మోహన్ దాస్ ప్రయాణం హిందీ సినిమా లయర్స్ డైస్ తో మొదలైంది. అంతకుముందు ఆమె షార్ట్ ఫిల్మ్ తీసింది. లయర్స్ డైస్ సినిమాకు ఉత్తమ నటిగా గీతాంజలి థాపా, ఛాయాగ్రాహుడిగా రాజీవ్ రవి నేషనల్ అవార్డులు అందుకున్నారు. దీని తర్వాత ప్రేమం హీరో నివిన్ పాలీతో కలిసి మూధోన్ సినిమా చేసింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు రాకింగ్ స్టార్ యష్తో టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ మూవీని తెరకెక్కిస్తోంది.